ప్రైవేట్ ట్రావెల్ సంక్రాంతి దందా ఒక్కో టికెట్ ధర 3,000కు పై మాటే. సంక్రాంతి పండగకి వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ భారీ మొత్తంలో టికెట్ ధరను వసూలు చేస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? అయితే మీ జేబు నిండుగా ఉండేలా చూసుకోండి. లేదంటే అంతే. అవును మరి. ప్రస్తుతం పరిస్థితి కూడా అలాగే ఉంది. పల్లెబాట పడుతున్న జనాలను ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి. సంక్రాంతి పండగకి సాధారణంగానే ఫుల్ రష్ ఉంటుంది. ఇక ఇదే అదునుగా చేసుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. ఇది చూసిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలా ఇష్టారీతిన టికెట్ ఛార్జీలు పెంచుతున్నా రవాణా శాఖ పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కంటే దాదాపు మూడింతలు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను వసూలు చేస్తున్నాయి. గతంలో 1000 నుంచి 1200 ఉన్న టికెట్ ధర ఇప్పుడు 3000కు పైమాటే. రాజమండ్రికి వెళ్లే ప్రయాణికులకు 3500, 4000, ఇక భీమవరం వెళ్లే వారికి 3 నుంచి 4000 వసూలు చేస్తున్నారు. ఇక కుటుంబం మొత్తం వెళ్లాలంటే కేవలం టికెట్ల కోసమే దాదాపు 20,000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు. టికెట్ ధరల పదులు, వందలు కాకుండా ఒక్కసారిగా వేలులో పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.